మన పొట్టలో కనిపించే చిన్న చితక సమస్యల్ని మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. గ్యాస్ట్రిక్ బాధలంటూ తేలికగా తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందుల వెనుక కొన్నిసార్లు జిస్ట్ వంటి ప్రమాదకర క్యాన్సర్లు పొంచి ఉండే అవకాశం ఉంది. సాధారణ కణితులకు భిన్నంగా జీర్ణాశయ గోడల కణజాలం నుంచి పుట్టుకొచ్చే జిస్ట్ క్యాన్సర్లకు ఇతరత్ర అంశాల కన్నా జన్యువుల మ్యూటేషనే ప్రధాన కారణమని పేర్కొంటారు నిపుణులు. పిల్లలు, యువకుల్లో కనిపించే రేర్ టైప్ జిస్ట్ క్యాన్సర్లకు చికిత్స, పరిశోధనల కోసం ఇంగ్లాండ్లో ప్రత్యేకంగా పాస్ జిస్ట్ పేరుతో క్లినిక్ను నెలకొల్పి గత 2 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు మన తెలుగువారైన డాక్టర్ రమేష్ బులుసు గారు. పొట్టలో పురుడు పోసుకునే ప్రమాదకర జిస్ట్ క్యాన్సర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ స్ట్రోమల్ ట్యూమర్స్ అనేది ఒక రేర్ క్యాన్సర్ అన్నమాట. అది చాలా అరుదైన క్యాన్సరు. అది జిఐ ట్రాక్ట్లో ఉంటుంది, అంటే డైజెస్టివ్ ట్రాక్ట్లో ఉంటుంది. మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే వాళ్ళకి ఈ జిస్ట్ కొంచెం చాలా బ్లడ్ సప్లై ఉంటుంది, చాలా రక్త ఇవి ఉంటుందన్నమాట. దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ వల్ల ఏంటి, వాళ్ళకి రక్తహీనం అయిపోతుంది, అంటే అనీమియా వస్తుంది అన్నమాట. దాంతో అనీమియా అయితే హీమోగ్లోబిన్ తగ్గిపోతుంది, దానికి ఆయాసము, తర్వాతము ఈ దేవుడు వస్తుంది. ఇంకోటి అంటే వాళ్ళు వామిటింగ్ అవుతుందన్నమాట. వామిటింగ్ అంటే బ్లడ్ వామిటింగ్స్ అవుతుంటాయి, లేకపోతే విరోచనలు అవుతున్నప్పుడు ఆ స్టూల్స్ కొంచెం నల్లగా అవుతుంటాయి. ఒక్కసారి కూడా కడుపులో నొప్పి వస్తుంది, ఒక్కోసారి కడుపులో ఉబ్బినట్టు వస్తుంది. కానీ ఇవేంటంటే ఈ సిమ్టమ్స్ దీనికి స్పెసిఫిక్ కాదు, అంటే ఈ సిమ్టమ్స్ మిగతా క్యాన్సర్ కూడా రావచ్చు. కానీ యంగ్ పేషెంట్స్లో ఇట్లా వస్తే మటుకు ఇది పెద్ద వార్నింగ్ సిమ్టమ్ అన్నమాట. ఏంటి, వాళ్ళకి ఇట్లా ఎనీమియా అవ్వడం కానీ, లేకపోతే ఇట్లా వామిటింగ్ బ్లడ్ అట్లా అంటే ఆ జిస్ట్ సస్పెక్ట్ చేయాలి. జిస్ట్ ఎర్లీ డయాగ్నోసిస్ చేస్తే అది క్యూర్, అంటే దానికి ఇంకా మళ్ళీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఆ సిమ్టమ్స్ గుర్తుపట్టాలి. ఆ సిమ్టమ్స్ గుర్తుపట్టిన తర్వాత సర్జన్ ఆపరేట్ చేయాలి. ఆ ప్రైమరీ ట్యూమర్ స్టమక్లో కానీ, ఆ చిన్న ప్రోబుల్లో కానీ ఉంటే ఆపరేట్ చేసేస్తే అది క్యూర్ మాట.